దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. దేవుడు తన యొక్క మహాకృపలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచి, ఇదిగో మరి శ్రమల కాల ధ్యానంలో నేటి వాగ్దానము దేవుడు నీకిస్తుంది. మీరు ఉన్న సమాధులను నేను తెరిచెదను. మీరు ఉన్న సమాధులను నేను తెరిచెదను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము. యెహెజ్కేలుకి దేవుడు చెప్తున్న వాగ్దానం ఆ దర్శనములో అన్నమాట. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. ఇక్కడ నోటింగ్ పాయింట్ ఏంటంటే, నా ప్రజలారా. దేవుడు మళ్ళా వాళ్ళని అంగీకరిస్తున్నట్లు చూడగలుగుతున్నాము. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి 3 వాగ్దానాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మొదటిది సమాధులు తెరవడము, 2 సమాధిలో నుండి వారిని బయటికి రప్పించడము, 3 ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని తీసుకుని వెళ్ళడము. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుంటే, ఇంగ్లీష్ వెర్షన్లో చాలా సింపుల్ వర్సెస్ నేను చదువుతున్నాను. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ఎజ్కియల్ చాప్టర్ 37 verses 12. Therefore prophesy and say to them, ప్రవచనమెత్తి వారికి ఇలాగు చెప్పుము. This is what the sovereign Lord says. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు సెలవిచ్చుందేమంగా. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం దేవుని యొక్క సార్వభౌమత్వం, సావరిన్ గాడ్, సుప్రీం గాడ్. ఓకే, మై పీపుల్, నా ప్రజలారా అని చెప్తున్నాడు. మీరు నా ప్రజలు కారు అన్న వారిని నా ప్రజలు అని చెబుతూ, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ గ్రేవ్స్, నేను మీ సమాధులను తెరుస్తాను. అండ్ బ్రింగ్ యూ అప్ ఫ్రమ్ దెమ్, వాటిలో నుండి మిమ్మల్ని బయటికి పైకి తీసుకుని వస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, మరియు మిమ్మల్ని వెనక్కి తోడుకొని తీసుకొని వస్తాను. అంటే 3 వాగ్దానాలు. ఒకటి సమాధిలోంచి తెరవడము అనేది మనం చూస్తే, బ్రింగ్ యూ అప్ ఫ్రమ్ దెమ్, ఇక్కడ తీసుకొస్తాను అంటే మళ్ళా 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 మళ్ళా. ఇక్కడ మనము వాక్యము నేర్చుకునే ముందు, ఈరోజు మన వాగ్దానము, వాక్య ధ్యానము ఇవన్నీ నేర్చుకునే ముందు మనకి 30వ తేదీ ఈద్, మొదటి దినము అని పండగ అని చెప్తున్నారు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి ఉపవాసాలు ప్రారంభమని మనకి తెలుసు. 8 గంటల ప్రార్థన ఫర్వానియాలో జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. 8 గంటల ప్రార్థన ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు. థ్యాంక్ యూ. మనము వాగ్దానం నేర్చుకునే ముందు ఈ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొత్తము 28 వచనాలు కలవు. ఎలా చూడొచ్చు? ఎ వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. మనము 14 వచనాల వరకు ఎ వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటే ఎండిపోయిన ఎముకల లోయ. ఇది దర్శనము యెహెజ్కేలు గారికి దేవుడు అనుగ్రహిస్తుంది. అక్కడి నుంచి 15వ వచనం నుంచి మనం చూస్తే, రియూనియన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూదా. ఎఫ్రాయిము ఆ గోత్రం వారు ఎక్కువ రూల్ చేసినట్టు ఇశ్రాయేలులకి, ఇటుపక్కన యూదా గోత్రికులు రూల్ చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 2 కర్రలు తీసుకుని ఏం రాయమంటాడు? ఒకటి యూదా గోత్రికులు మరియు ఇశ్రాయేలీలు, ఇంకొక పక్కన యోసేపు గోత్రమైన ఎఫ్రాయిము గోత్రము, ఇశ్రాయేలులు. ఇవి 2 కలుపుతారంటాడు. అంటే ఎప్పుడూ కూడా చేసేవాడు దేవుడే, ఆ యొక్క తిరిగి కలిపేవాడు కూడా దేవుడే. కనుక మనము బైబిల్ మొత్తం క్షుణ్ణంగా చూస్తే 4 పాయింట్లు మనకు అర్థమవుతున్నాయి. ప్రజలు ఎప్పుడూ కూడా పాపం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు రెబెలియన్ టు గాడ్, అంటే పాపము అంటే దేవునికి విరోధముగా చేసేది పాపం. అయితే పాపం వల్ల ఏమొస్తుంది? పనిష్మెంట్. కనుక ఒకటి సిన్ అయితే
రెండవది పనిష్మెంట్. దాన్ని బట్టి ఆ యొక్క జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఏమవుతుంది? పాపం వలన వచ్చు జీతము మరణం. కనుక మొట్టమొదటిది ఏంటి? పాపం. రెండవది జడ్జిమెంట్. అయితే మూడవది ఏమిటంటే, మరి దేవుడు వారికి మళ్ళా హృదయాన్ని ఇస్తాడు. అది రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపము. అప్పుడు దేవుడు ప్రామిస్ చేస్తాడు ఆఫ్ రిస్టోరేషన్, వాగ్దానము. అంటే ఈ 4 సైకిళ్ళు మనం చూసినప్పుడు, మన జీవితంలో కూడా చూసినప్పుడు, పాపం చేయడము, పడిపోవడము, దాని పర్యవసానాలు, ఆ తర్వాత పశ్చాత్తాపడము, తిరిగి దేవుడు హత్తుకోవడము. కనుక బైబిల్లో పదే పదే ఇశ్రాయేలు దేశస్థులు మనము ఏ విధముగా చూసినా కూడా ఈ 4 సైకిల్స్ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. కనుక ఆ రోజుల్లో వీరు ఉన్న ఆ స్థితి ఏంటంటే, వారిని క్యాప్టివ్స్ గా, యుద్ధ ఖైదీలుగా, బందీలుగా, ఎక్సైల్ అంటారు. ఆ బబులోను దేశపు వారికి, అష్షూరీయులకు ఇశ్రాయేలీయుల్ని దేవుడు అప్పగించేశాడు. వారు చెరలో పడిపోయారు. ఆ పరిస్థితుల్లో వారి ఆశలన్నీ అడియాసలైపోయి వారు చెరలో ఉండి, అంటే ఇక్కడ సమాధులు అన్న మాటకి మనము ఎలాగ చూడొచ్చు అని అంటే, నాశలన్నీ ఆవిరైపోగా ఆధారం లేక అల్లాడుచుండగా, అంటే ఆశలన్నీ కూడా అనగారిపోతాయి. అంటే ఇంకా ఎటువంటిది కూడా సమాధిని మనము ఏ విధముగా వివరించవచ్చు? అది నీవు బంధించబడిన స్థితి, బలవంతంగా నిన్ను ఒక చోట పెట్టిన స్థితి. ముఖ్యంగా 2 గొప్ప ప్రార్థనా గదులు ఏంటంటే, ఒకటి చెరసాల గదులు, అంటే ప్రిజన్ రూమ్స్. అదే విధముగా తర్వాత హాస్పిటల్ రూమ్స్. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బంధించబడుతున్నారు, చెరసాలలోకి వెళ్ళినప్పుడు బంధించబడుతున్నారు. కారణం ఏంటంటే, ఇక్కడ రోగం బంధిస్తుంది, అక్కడ వాళ్ళు చేసిన పాపం ఆ యొక్క తొందరపాటు క్రియ బంధిస్తుంది. అంటే ఇది సమాధి, ఇది సమాధే. అంటే సమాధి అంటే చచ్చిపోయిన వారిని పెట్టడమే కాదు. అయితే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త గారికి ఏం చెప్తున్నాడు అని చెప్పినప్పుడు, 36వ అధ్యాయము, 35వ అధ్యాయం, 34వ వచనం నుంచి రిస్టోరేషన్, వారిని తిరిగి దేవుడు ఏ విధముగా సమకూరుస్తాడో యెషయా గ్రంథం చూసినప్పుడు కూడా, యెషయా గ్రంథము 63వ అధ్యాయము చివరి వచనం నుంచి 64 ప్రారంభమైనట్టు చెప్తారు. 64వ అధ్యాయం యెషయా గ్రంథంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, మమ్మల్ని ఎందుకు నువ్వు పాపానికి అప్పగించావు? మా ఆలోచనలు ఎందుకు నువ్వు మార్చలేదు? మా ముందు కాళ్ళకి ఎందుకు నువ్వు బంధం వేయలేదు? నువ్వు మా దేవుడవు కదా, మమ్మల్ని ఎందుకు వదిలేస్తావు? ఎంత మంచి ప్రార్థన యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో రాయబడి ఉంది అని అంటే, యెషయా గ్రంథం 65 మొదటి వచనం అంటాడు, నన్ను ఎరుగని ప్రజలకు నన్ను నేను ప్రత్యక్షమైతిని అని చెప్పి దేవుడు తన ప్రజల మీద నింద మోపుతున్నట్లు మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఏ విధముగా సైనికులు, ఆ యొక్క సైన్యముగా ఉండవలసిన వాళ్ళు బందీలుగా అయిపోయారో, అక్కడ దేవుడు వారికి ప్రవచనం ఎత్తి ఈ లేఖనాలన్నీ మనము చూడగలుగుతున్నాం. తర్వాత యెజ్రా కావచ్చు, నెహెమ్యా కావచ్చు, వారు తిరిగి వచ్చినట్లు, సమకూరినట్లు, హగ్గై ప్రవక్త ఏ విధముగా మందిరము కట్టమని ప్రవచనం చెప్పినట్లు, మరి జెఫన్యాలో వారిని ఏ విధముగా తిరిగి దేవుడు సమకూరుస్తానని చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే అది నిజంగా 1948 ఆ యొక్క సంవత్సరంలో ఇశ్రాయేలీయులందరినీ దేవుడు తిరిగి తీసుకొచ్చి దేశంగా కట్టి ఉన్నాడు. ఈ ప్రవచనం నెరవేరి ఉంది. అంటే ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో ఈ వాగ్దానము ఏ విధముగా మనకు వర్తిస్తుంది అని మనము చూసినప్పుడు, ఈ 4 విషయాలు మనం గమనించినప్పుడు, చిన్న రాంగ్ డెసిషన్ కావచ్చు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని వలన నీవు అనేక విధములుగా వెల చెల్లించబద్దుడవై ఉంటావు. అయితే ఆ వెల చెల్లించినప్పుడు ఆ యొక్క స్థితిలో నీవు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో దేవుని వైపు చూస్తావో,
దేవుడు నిన్ను తిరిగి కడతాడు. ఇది పదే పదే మీకు అనుదినము ఎందుకు నేర్పిస్తున్నామంటే, మీరేం చేస్తున్నారంటే మీ లోపల పరీక్షించుకోరు, మీ బయట పరీక్షించి చూస్తున్నారు. అందరూ బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి అలా జరుగుతుంది కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది? కానీ ప్రభువునందు ప్రియులారా, దేవుడు నిన్ను పుట్టించింది శ్రమపరచడానికి కాదు. దేవుడు నీకు ఒక శ్రమని, కష్టాన్ని ఇస్తున్నాడంటే ఆయన ఏదో ఆశపడి కీడు వెనకాల మేలు చేసే దేవుడని, ఆయన నిన్ను మేలు చేయాలంటే నశించిపోతున్న నీకు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీయులు వీరు ఏమి అంటున్నారు అని మనము చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు ఏమంటున్నారు? వీళ్ళు మన ఎముకలు ఎండిపోయేను. నెంబర్ 1, మన ఆశలు విఫలమాయను. నెంబర్ 2, మనము నశించిపోతిమి అని అనుకొనుచున్నారు. కావున దేర్ఫోర్ ప్రవచనమిత్తి వారికి చెప్పుము. 3 వాగ్దానాలు. అంటే వాళ్ళు ఏమి నేరం మోపుతున్నారు? ఎముకలు ఎండిపోయేను, ఆశలు విఫలమాయను, నాశనమైపోయిమి. అయితే 3 వాగ్దానాలు ఏంటి? మీ సమాధులను తెరిచెదను. ఇక్కడ వాళ్ళు చాలా మంది అంటారు అది ఎముకల్లో కదా, ఓపెన్ గా గ్రౌండ్ లో ఉంది కదా. కాదు, అక్కడ ఏమైనా వారి యొక్క ఎముకల స్థితిని చూపిస్తుంది. మన జీవితంలో కూడా ఉదాహరణకి యేసు ప్రభుల వారి పరిచర్యలో యేసు ప్రభుల వారు చెప్పారు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నడూ వృద్ధి చెందడు. అయితే అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు ఏమని? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు కానీ కడబోర మృగును మనమందరము లేస్తాం. మనందరికీ ఉన్న విశ్వాసం ఏంటంటే ఆత్మ నిత్యము జీవిస్తుంది. అయితే ప్రభువునందు ప్రియులరా, ఈ శారీరకమైన మనస్సు, ఆత్మీయమైన మనస్సు మనం చూచినప్పుడు, ఎప్పుడైతే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే శారీరకమైన మనస్సు, నీవు ఎప్పుడు కూడా నీ చదువును బట్టి ఆధారపడదు, నీకు ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆధారపడదు, నీకు ఉన్న సౌకర్యాలను బట్టి, ధనాన్ని బట్టి ఆధారపడదు, కానీ గుణాన్ని బట్టి ఆధారపడుతుంది. గొప్ప చదువులు చదివినా సంస్కారం లేకపోతే వ్యర్థము, గొప్ప ధనమున్నా ఎదుటివాడిని గౌరవించలేకపోతే వ్యర్థము, నీ దగ్గర గొప్ప శక్తిమంతుడు అయినా మానవత్వం లేకపోతే వ్యర్థం. అంటే అర్థం ఏంటంటే ప్రభువునందు ప్రియులారా, దేవుడు కోరుకునేది నీలో మానవత్వము ఇంకా బ్రతికి ఉందా లేదా. కనుక చాలా మందికి ఆశలు ఉంటాయి కదా. కొన్ని సమాధి అనుభవాలు యేసు ప్రభు వారి జీవిత పరిచర్యలో చెప్పితే 37 సంవత్సరాలుగా ఇన్వాలిడ్ అని రాయబడుతుంది. అతను అక్కడ 38 సంవత్సరాలు అతను ఉండిపోయాడు. అయితే ఆ 37 సంవత్సరాలు అతను అక్కడే ఉన్నాడు. 38వ సంవత్సరంలో దేవుని కనికరము అతని మీద పడింది. యేసు ప్రభువారు అక్కడికి ఆ వ్యక్తి కోసమే వెళ్ళి బెతెస్దా కోనేరు, ఆ చుట్టూ ఉన్న వారందరూ స్వస్థత పొందుతున్నారు. అక్కడ కోనేరులో స్వస్థత ఉంది, కానీ ఈ వ్యక్తికి అవకాశం దొరకలేదు. నెంబర్ 1, 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. ఆమె 11 ఏండ్లు అదే దుఃఖంతో ఉంది. 12వ సంవత్సరం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రం ముట్టింది, ఆమె సమాధిలోంచి. మరి ఈ విధంగా 13 ఏండ్లు నడుము వంగిపోయిన 18 ఏండ్లు అనుకుంటారు ఆ స్త్రీని దేవుడు ఈ విధంగా చూస్తే 7 దురాత్మలు పట్టిన స్త్రీ, 12 ఏండ్ల ఆ యొక్క యాయీరు కుమార్తె, లాజరు చనిపోయి సమాధిలో ఉంచడం. ఇలాగ చూస్తే మన జీవితంలో ఎన్నో ఆశలతో ప్రారంభిస్తాం, ఎన్నో అంటే చాలా ధైర్యంతో నేను నా జీవితాన్ని ఈ విధంగా కట్టుకోగలను. అయితే తుఫాన్లు కొడతాయి, సుడిగాలులు కొడతాయి, అటు ఇటు చెదరిపోతాము. ఇంతే కదా, అయిపోయింది నా బ్రతుకు అనుకుంటాం. అయితే అటువంటి మీకు ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీ కట్లు తెంపుతాను, నేను మీ బంధకాలు విడదీస్తాను, నేను నీ చీకటిని వెలుగుగా మారుస్తాను. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ 13వ వచనం ఇంకా మనము చూస్తే, నా ప్రజలారా, మళ్ళా దేవుడు చెప్తున్నాడు, నేను సమాధులను తెరిచి సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానైనానని
మీరు తెలుసుకుందరు. కనుక దేవుడు ఎప్పుడూ కూడా ఇది మహిమ చెందేదిగా, దేవుని కార్యముగా ఆయన ఇష్టపడుతున్నాడు. నా ఆత్మను మీరు బ్రతుకున్నట్లు మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపచేసేదను. నేను మాట ఇచ్చున్నాను, దానిని నెరవేర్చుదను. ఇదే యెహోవాకు. అయితే యేసు క్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్త 5:24 ఏమంటున్నారు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, తీర్పు ఇచ్చుకుంటూ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అని చెప్పుతూ, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా జీవము గలవాడే, కుమారునికి అధికారము ఉంది. కనుక దేవుడు కుమారునికి ఆ అధికారం ఇచ్చినప్పటికీ ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు అంటే నీలో అనుదినము కూడా దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు. అంటే నీ యొక్క ఆలోచనలే నీ మరణానికి కారణం, నీ నిర్ణయాలే నీ జీవిత పతనానికి కారణము. ఏ రోజునైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, చిన్న భావోద్రేకం కావచ్చు, చిన్న కోపంలో తీసుకునే నిర్ణయం కావచ్చు, నీ చిన్న తొందరపాటు కావచ్చు, చిన్న అపార్థం కావచ్చు, ఎన్ని సంవత్సరాల స్నేహాన్ని కూడా ఆ ఉద్రేకంలో ఎవడో ఏదో చెప్పిన దానికి మనము అయిన వాళ్ళని తన్నేసుకునే వాళ్ళంగా ఉన్నాము. సమాధి అనుభవంలోనికి వెళ్ళిపోయేవారు. మన కోసం ఎంతమంది సమాధిలో ఉన్నారు కదా. నా జీవిత ప్రయాణంలో కొన్నాళ్ళు దేవుడు నన్ను పక్కకు పెట్టినప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేశాను, నన్ను బట్టి ఎంతమంది పక్కకి వెళ్ళిపోయారు కదా ప్రభా, వారందరిని బట్టి నీకు స్తోత్రాలు నైనా, నీకు స్తోత్రాలు తండ్రి. అంటే మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచినా కూడా, అందుకనే పౌలు చెప్తూ ఉంటాడు, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును, దీన స్థితిలో ఉన్న ఎరుగుదును. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, ఈ యెహెజ్కేలు గ్రంథం 37 ఇశ్రాయేలు వారికి రిస్టోరేషన్ కోసము, అంటే వారిని తిరిగి పునర్నిర్మిస్తాను, నేను మిమ్మల్ని తిరిగి కడతాను అని ఆ వాగ్దానములన్నీ నెరవేరినప్పటికీ కూడా 38 ఇంకా నెరవేరవలసి ఉన్నదని ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, ఫిలిస్తీన్లు అంటే పాలస్తీనీయులు. కానీ ఈ రోజు మన జీవితంలో ఇవి రెండు బ్యాలెన్స్ గా మీకు చెప్పాను. ఒకటి నీ ఆత్మీయ జీవితము, రెండు శరీరము. ఎప్పుడు కూడా శరీరం ఇప్పుడు కూడా చిన్నప్పుడు ఫోటోలు పెట్టుకుంటూ, మనం యవ్వనంలో ఉన్న ఫోటోలు, ఎందుకని ఆ యవ్వనంలో ఆ ఫోటో ఉంది, ఓకే, ఇప్పుడు ఇది యాక్సెప్ట్ ఇట్. మనకి గొప్ప కీడు రావడానికి కారణం ఏంటంటే అంగీకరించలేకపోవడము. ఏ రోజునైతే నువ్వు నిన్నుగా అంగీకరిస్తావో, ముఖ్యంగా ద లిమిటేషన్స్ యూ హ్యావ్, నీకు ఉన్న పరిమితులు ఎప్పుడైతే నీవు గమనిస్తావో, నీకు ఇవ్వబడిన విధి ధర్మము, ఒక భార్యవైతే భర్తకి లోబడి ఉండు, భర్తవైతే భార్యని ప్రేమించు. కానీ సమస్య ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడానికి చూసినప్పుడు నీవు ఒక విశ్వాసిగా వెళ్ళావా, అయితే సేవకుడు నీ కాళ్ళ కింద ఉండాలని ఊహించమాక. ఈ రోజున అటువంటి మాటలు వింటుంటే మాకెందుకు చేయడు, సేవకుడు నీకు ఎప్పుడు కాళ్ళ దగ్గర ఉంచడానికి చూడమాక, నన్ను ఎందుకు పొగడ్డు, సంఘం బాగుపడాలంటే పొగుడుతూ ఉండాలి. ఏ రోజు పొగడ్తల కోసం వెళ్ళమాక, దేవుని కృప కోసం వెళ్ళాలి, సంఘానికి దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. అప్పుడు ఎండిపోయిన ఎముకలైనా, ఎండిపోయిన బీడు భూములైనా, ఆ యొక్క నదులను ఎడారులను నదులుగా చేయగలిగిన దేవుడు, జీవ జలముల ఊట అయిన దేవుడు, ఆ యొక్క గడ్డి బేళ్లను సైతము దేవుడు చిగురింప చేయగలిగిన దేవుడు, ఎండిపోయిన అహరోను కర్రను చిగురింప చేయగలిగిన దేవుడు. ఆ యొక్క షునేమీరాల దగ్గరికి ఎలీషా వెళ్ళినప్పుడు
నా యొక్క భర్త ఏమంటుంది? నా యొక్క భర్త వృద్ధుడు. మరి ఆ యొక్క శార ఏమంది? వృద్ధాప్యంలో నాకు సంతోషము కలుగున. ఎలిజబెతు జకర్యాలని చూచిన కనుక ప్రభునందు ప్రియులరా, దేవుడి యొక్క వాగ్దానము ఖచ్చితము. నీవు నేను ఏ రోజునైతే మన జీవితాల్లో రెండు ముఖ్య భాగాలు, ఒకటి శారీరకమైన మనస్సు, రెండు నీలో ఉన్న ఆత్మీయమైన మనస్సు. నీవు ఈ శారీరక లక్షణాలకి గుణగణాలకి ప్రాధాన్యతనిస్తున్నావా? ఆత్మీయతకి, ఆప్యాయతకి, తిరిగి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ కి ఇస్తున్నావా? ఏ రోజునైతే నిలదీసేసే ప్రార్థన చేస్తున్నావా? నిలబెట్టే ప్రార్థన చేస్తున్నావా? అంటే తగ్గించుకునే ప్రార్థన చేస్తున్నావా? హెచ్చించుకునే ప్రార్థన చేస్తున్నావా? అది నీ ఇష్టము. దేవుడు సజీవుడు. ఆయన నీ ఉన్న ఏ స్థితి నుంచి అయినా కూడా నిన్ను లేవనెత్తుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. నన్ను అడుగు, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను పాతాళ లోకమంతా లోతైనను నేను నీకు చేటుకు సామర్థ్యం కలిగిన దేవుడను అని చెప్తున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాగ్దానమును నిండాలుగా దీవిస్తూ వీరు పడి ఉన్న ప్రతి గుంట నుంచి లేవనెత్తమని, ప్రతి లోయ నుంచి జిగటగల దొంగ ఊబి నుంచి లేవనెత్తి సమతల మగు భూమి మీద బండ మీద నిలబెట్టమని, పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని, వీరిని వీరి కుటుంబాలని, ఇదిగో జరగనయున్న 8 గంటల ప్రార్థనని సమస్తము నీవు ఎటువైపు నడిపించబోతున్నావో, సేవకుడిని నువ్వు దీవించబోతున్నావో యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.